జాతీయ సెమినార్ అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ హైదరాబాద్ సెంటర్ పెట్టుకొని ఇక్కడ జరుగుతూ ఉన్నది ప్రముఖ ఇంజనీర్లు అందరూ కూడా ప్రత్యేకంగా అందరూ కూడా వారి అనుభవాలని వారికి ఉన్న ఆలోచన ఈ 2 రోజుల పాటు మరి మాట్లాడుకొని చర్చించి రాబోయే తరాలకి ఉపయోగపడే టెక్నాలజీ ఇవ్వడానికి ప్లాట్ఫామ్ కలిగడానికి అభినందిస్తూ ఉన్నాము, అర్పిస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో జనాభా పెరుగుతూ ఉంది, అవసరాలు పెరుగుతూ ఉన్నాయి, స్పేస్ తక్కువ అవుతూ ఉంది. ఆ తరుణంలో మరి సస్టైనబుల్ గ్రోత్ని తీసుకురావడానికి వారి ఆలోచనలు ఏ విధంగా ఇవ్వాలి, పొద్దున్న స్ట్రక్చర్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ప్రత్యేకించి ఈరోజు పెద్ద ఎత్తున మరి మల్టీ లెవెల్ బిల్డింగ్స్ వస్తూ ఉన్నాయి. కొత్త టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకొని చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఈ సెమినార్కి సంబంధించి మరి జాతీయ స్థాయిలో చాలా ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్స్ కూడా రావడం అనేది విశేషం. మన హైదరాబాద్కి సంబంధించి రేపు రాబోయే కాలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మూసీ నది ప్రచారం, అదేవిధంగా కొత్త సిటీ నిర్మాణం, ఫ్యూచర్ సిటీ నిర్మాణమే కాదు, ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఉండొద్దని కొత్త హంగులాలతో కొత్త టెక్నాలజీతో రోడ్డు కానీ డ్రైనేజీకి సంబంధించిన అంశాలు కూడా వీటన్నిటి అంశాలు కూడా వారి ఆలోచనలు తీసుకోవాలని, దాంతోపాటు మేము ఈరోజు 5 లక్షల మందికి మన రాష్ట్రంలో ఉంటున్న మరి ప్రత్యేకించి ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు కట్టియాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వ ఆలోచనకి 2 బెడ్రూమ్ల ఇళ్ళ నిర్మాణం కానీ మరి వారికి ఉన్న నిర్మాణం చేస్తూ ఉన్నాం కనుక వారికి ఉన్న ఆలోచనలు కూడా మాకు ఇవ్వమని వారిని కోరటం జరిగింది. సందేశాన్ని ఒక టెక్నికల్ మ్యాన్గా ఇచ్చింది మీరు అందరూ చూశారు. అండ్ ఇట్ ఈస్ రియల్లీ బూస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆల్ సివిల్ ఇంజనీర్స్కి ఒక సివిల్ ఇంజనీర్ యాక్ట్ని ఎనాక్ట్ చేస్తున్నాము. ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని స్టార్ట్ చేయడం అని చెప్పి మన రామేశ్వరరావు గారికి ఎస్కీలో ప్లేస్ ఇవ్వమని చెప్పడము, ఇదంతా ఒక యాదృచ్ఛికంగా భగవంతుడి సంకల్పం మాకు అనిపిస్తుంది. టుడే వీఆర్ డూయింగ్ ఈ ఈవెంట్ ఈ ప్రాంగణంలో చేయడం మూలంగా మాకు ఎంత అదృష్టం కలిసి వచ్చిందని రామేశ్వరరావు గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఈ గవర్నమెంట్ నుంచి చాలా సివిల్ ఇంజనీర్స్కి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేము మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. వాటిని వారు సాలంకృష్ణ చూసి దాని గురించి ఏ విధంగా ఎవరితో హెల్ప్ చేయాలనేది సివిల్ ఇంజనీర్స్ చేద్దామని వాళ్ళు మాకు సూచించడం జరిగింది, అడ్వైజ్ చేయడం కూడా జరిగింది. సో అదేవిధంగా మీ సహాయ సహకారాలు మా సివిల్ ఇంజనీర్స్ని నేను బాగా మీరు ప్రోత్సహిస్తారు. సివిల్ ఇంజనీర్స్ చేసే ప్రతి పనిని ఇవాళ మీరు మినిస్టర్ గారు చెప్పినట్టు ఇవాళ మనం చేసే ప్రతి పనిలో ఒక సివిల్ ఇంజనీర్ ఎంబడే ఉన్నాడు. సో దాన్ని మీరందరూ గ్రహించి మాకు సపోర్ట్గా నిలబడతారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. సార్, ఇప్పుడు నెక్స్ట్ జెన్ హైరైజ్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఏంటి? నెక్స్ట్ జెన్ హైరైజ్ బిల్డింగ్ ఏంటంటే బేసికల్గా స్టీల్ అండ్ కాంపోజిట్. ఇప్పుడు మనకు సర్క్యులర్ ఎకానమీలో సస్టైనబుల్ మెటీరియల్ వాడాలన్నప్పుడు స్టీల్ ఒకటి సస్టైనబుల్ మెటీరియల్. అంటే మనం రేపు 20 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత 100 ఏళ్ళ తర్వాత కూడా రీయూజ్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి దీని సర్క్యులర్ ఎకానమీకి ఉపయోగపడుతుంది, సస్టైనబుల్గా ఉంటుందని హైరైజ్ బిల్డింగ్స్లో స్టీల్ వాడండి. తొందరగా అవుతుంది, ప్లస్ మీ కన్స్ట్రక్షన్ స్పీడ్గా క్వాలిటీ అవుతుంది. రేపు ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు కూడా స్టీల్లో డక్టిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే తొందరగా విరిగిపోదు, సో సాగిపోదు. వాటికి కూడా ఈ స్టీల్ బిల్డింగ్స్ బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ న్యూ ఆన్సర్స్ కొత్త టెక్నాలజీస్ ఏమైనా అడ్వాన్స్ పేమెంట్స్ ఏమొచ్చినా ఏ విధంగా డిజైన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టెన్సీ ఇంజనీర్స్ హైదరాబాద్ సెంటర్ తరఫున ఇన్స్ట్రక్ట్తో వాళ్ళ అనుబంధంతో చేస్తున్నారు. అంటే స్టీల్ బిల్డింగ్ అంటే బ్రిక్ అవి లేకుండా కాదు, కాలము స్లాబ్ బీమ్స్ అన్నీ కూడా స్టీల్లో ఉంటాయి. స్టీల్ ఉంటే మీకు స్టీల్ కాంక్రీట్ బీమ్, కాంక్రీట్ కాలమ్స్, కాంక్రీట్ బీమ్స్, డెక్ స్లాబ్ ఉంటుంది. సో వేరు విధాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.